హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి మనమైతే ఈరోజు పండగ లాస్ట్ రోజు కావడంతో సేతుకొండకైతే వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనం ఇలానే సేతుకొండకైతే వెళ్తాం. సో ఈ వ్లాగ్ నేను అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయింది. నా వాయిస్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది. సో అందువల్ల వీడియో అయితే లేట్గా అప్లోడ్ అయింది. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ అయితే చేయండి. లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డూ సపోర్ట్ దిస్ ఛానల్. సో మనం సేతుకొండ వెళ్ళే దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనకు కనిపించింది. సో ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను ఫోటోషూట్ కోసం. సో అలానే మనం ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకోవడం అయితే జరిగింది. మనం గ్రూప్ ఫొటోస్ అన్నీ ఇక్కడ చాలా తీసుకున్నాం. సో అలానే ఈ లొకేషన్ని మనం కవర్ చేసేసాం. ఇంకొక పర్సన్ గురించి కూడా ఇక్కడ మనం వెయిట్ చేసాం. సో అతను వచ్చేసాడు. సో ఇంకా మనమైతే సేతుకొండకి డైరెక్ట్ వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ కూడా ఆగే ఛాన్స్ లేదు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ బ్లాగ్ కంప్లీట్గా అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే మీకు కామెంట్ చేయండి. ఇంకా న్యూ బ్లాగ్స్ ఏమైనా చేయాలి అంటే ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. నా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను మొత్తం కంప్లీట్ చేయలేదు. ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను. డూ సపోర్ట్ దిస్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి సేతుకొండ. ఇక్కడనే యాత్ర అవుతుంది. సో రష్ ఉండడం వల్ల మనమైతే మన వెహికల్ని పార్కింగ్ ఇక్కడ చేసేద్దాం. పార్కింగ్ చేసి 1 km ఇలా ఉంటుంది, అక్కడికి నడుచుకొని వెళ్ళాలి. ఈ కొండ కూడా మనం ఎక్కాలనుకుంటే ఎక్కవచ్చు, కానీ కొద్దిగా త్వరగా వచ్చి ఎక్కాలి, లేదంటే లేట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, సేతుకొండ పైన చాలా క్రౌడ్ అయితే ఉంది. అలానే ఈ కింద సైడ్ వచ్చేసి జెయింట్ వీల్స్ ఇంకా చాలా పెద్దగానే యాత్ర అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. సో మీరు వచ్చేటప్పుడు వెహికల్స్ అనేవి స్టార్టింగ్లో పార్కింగ్ చేసుకుంటే మంచిది, లేదంటే వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వెహికల్స్ అన్నీ తీసేటప్పుడు. సో మీరు కనుక ఎప్పుడైనా వచ్చినట్టయితే స్టార్టింగ్లోనే వెహికల్ అనేది పార్కింగ్ చేసుకోండి. మా చంద్రపురమే అని చెప్పి ప్రెసిడెంట్కి ఫోన్ చేసిన. ఈ ఇయర్ అయితే చాలా తక్కువ మంది వచ్చినట్టు ఉన్నారు. సో అందుకే క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. సో ఇటు సైడ్ చూస్తే సన్సెట్ కూడా వచ్చేసింది. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ టైంలో. సో ఇప్పుడు అందరూ ఫొటోస్ అనేవి చాలా తీసుకుంటారు. అలానే మనం కూడా గ్రూప్ ఫొటోస్ చాలా తీసుకున్నాం, సింగిల్ పిక్స్ తీసుకున్నాం. ఈ టెంపుల్ని కూడా మనం కవర్ చేసాం. ఈ టెంపుల్ వ్యూని కూడా చూసాము. రీసెంట్గా ఈ మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫండ్స్ అయితే చాలా తక్కువగా రైజ్ అవుతున్నాయి. సో అందువల్ల కొంచెం ఇక్కడైతే అప్డేట్ అనేది చేస్తున్నారు. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కూడా వస్తున్నాయి. అంటే మనీ ఎవరైనా ఇస్తే వాళ్ళ పేరుతో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలా కొంచెం మనీతో ఇక్కడైతే డెవలప్మెంట్ అవుతుంది. ఏంటి
పైన అయితే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది, మన ఎంజాయ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే డైరెక్ట్గా మనం కిందకి వచ్చేసాం. సో ఇక్కడ మన ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మీరు. మనం ఎంతమైతే వచ్చామో అందరం కలిసి ఇదైతే ఎక్కాం. సో ఇందులో మనం చేసింది రచ్చ మామూలుగా లేదు. మనం అరుస్తుంటే క్రౌడ్ మొత్తం మనల్ని చూస్తుంది. సో అందరం ఒకేసారి ఎక్కడం వల్ల మామూలుగా రచ్చ అయితే చేయలేదు. చూడండి వీడియో కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. మనం చేసే రచ్చకి ఈ అబ్బాయి భయపడిపోతున్నాడు. ఇంకా వీడు తిప్పే స్పీడ్కి వాడికి ఇంకా చాలా భయం అయితే వేస్తుంది. సో ఆ అబ్బాయిని అయితే మేము పడిపోకుండా సపోర్ట్గా బ్యాక్ సైడ్ నుంచి చేతి అయితే పట్టుకున్నాం. సో మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నాకైతే చాలా ఇంపార్టెంట్. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ ఇంకా మనమైతే జైంట్ వీల్ కూడా ఎక్కుతున్నాం. సో జైంట్ వీల్లో కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో అది కూడా చూడండి, ఓకేనా. సో అది కంప్లీట్ అయ్యాక మనమైతే జైంట్ వీల్ దగ్గరికి వచ్చేసి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇందులో చాలా స్కామ్ అయితే మనం చేసాం. ఇప్పుడు మనం జైంట్ వీల్ కూడా ఎక్కబోతున్నాం. కానీ మేమైతే 2 times తిరిగాం. ఇంకా మన వాళ్ళు కొంతమంది అయితే 1 time తిరిగారు. సో ఇది కూడా వీడియో ఉంది, కంప్లీట్గా చూడండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకైతే చెప్పండి, ఓకేనా. సో ఫైనల్గా మన జైంట్ వీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా మన ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మన విలేజ్ డాన్సర్ వచ్చేసి చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాడు. సో చూసి ఎంజాయ్ చేసేయండి. నన్ను నమ్మిలేరో ఓరయోగి నన్ను కదిలేరో ఓరయోగి నన్ను నమ్మిలేరో మేరా దిల్